ఇబ్బంది పడుతున్నారు. జొన్నల పంటలు కొనుగోలు చేస్తానని మీరు మాట ఇవ్వండి అని నేను చిట్టిస్తే అది నకలు చిట్టి అవుతుందా? కనీసం ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు జోగరామన్న గారు. నేను అనుకున్నా 10-15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటుంది కదా, నీకున్నటువంటి అనుభవాలను నాకేనా సలహాలు సూచనలుగా ఇస్తావేమో. నువ్వు మంచిగా సలహాలు సూచనలు ఇస్తే నేను దాన్ని స్వీకరించి ఇంకా కొంత ఒక 4 అడుగులు ముందుకేసి ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు నా వంతు ప్రయత్నం చేయాలని నేను ఆలోచించిన. ఇంకొక విషయం, ఆదిలాబాద్ కు అప్పుల గురించి చర్చ వచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీకి 4 సార్లు వెళ్ళినావు. నువ్వు పుస్తకాలు చదవలేదు కావచ్చు, నీకు తెలివి లేదు కావచ్చు. నువ్వు రా, కాగితాలతో సహా లెక్కలు ముందర పెడతా. నీకు ఎఫ్ఆర్బిఎం అంటే తెలియదు, నీకు కార్పొరేషన్ అప్పులంటే తెలియదు, నీకు గ్యారంటీ అప్పులంటే తెలియదు. ఒక పద్దుకు సమాధానం ఇచ్చినటువంటి లోక్సభ పద్దులు నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చెప్పినా, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిన కారణంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ రోజు ఆర్థిక మేధావులు అంటున్నారు 10 ఏళ్లు టీఆర్ఎస్ పాలించినటువంటి పాపమే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న. ఈ 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పుల గురించి కూడా రాష్ట్ర శాసనసభలో బీజేపీ ఉపనాయకుడిగా నేను మాట్లాడినటువంటి మాటలు ఆ రోజు నువ్వు వినకుంటే ఇప్పుడు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేయి. ఆదిలాబాద్ కు మంచి జరిగితే నీ కళ్ళెందుకు ఇంత మండుతున్నాయి? నువ్వు చెయ్యనటువంటి పనులు నేను చేస్తే సంతోషించాలా? ఆదిలాబాద్ కు మంచి జరిగిందని మరీ మంచి చేసే విధంగా నీకున్నటువంటి అనుభవం ఏదన్నా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యి. పదే బ్రోకర్ అని, జోకర్ అని, అక్రమ సంబంధం అని అక్రమ సంబంధాలు పెట్టుకునే అవసరం నాకు లేదు. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి, నేను వెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాదు, ఆయన దగ్గరికి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి బాధ్యత నా మీద ఉన్నది. నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నీ విఘ్నతకే వదిలేద్దామనిపిస్తుంది, కానీ నీకు చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఆధారాలతో సహా వస్తా జోగరామన్న గారు. నేను పదే చెప్తున్నా, నువ్వు దిగజారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే, నేను దిగజారి మాట్లాడడం మొదలు పెడితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నేను హుందాగా మాట్లాడుతున్నా, వెనుకబడ్డటువంటి నా ప్రాంతం అభివృద్ధి కావాలన్న ఒక తపనతోనున్నా. ఈ రోజు కోట చెనాక కాంట్రాక్టర్ల పనులకు మాత్రమే బిల్లులు ఇప్పించడము. ఈ రోజు భూసేకరణ జరగక రైతులకు నీళ్లు రావాల్సినటువంటి ప్రాజెక్టు ఈ రోజు నీ కారణం వల్ల, నీ తప్పిదం వల్ల, నీ లాలూచి వల్ల, నీ లంచగొండి తనం వల్ల, నీ బ్రోకరిజం వల్ల ఈ రోజు కోట చెనాక అర్ధాంతరంగా ఆగిపోయినది. ఈ ప్రభుత్వాన్ని ఒప్పించిన, ఇప్పటికే చేయాల్సినటువంటి పనులు చేసిన, మొన్ననే భూసేకరణ కొరకు నిధుల కొరకు అడిగిన, నువ్వు చేయనటువంటి పనిని నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు కలలు అంటున్నావేమో, పాయల్ శంకర్ మీద లేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నావేమో. నువ్వే అన్నావు కదా జోగరామన్న గారు, ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ వస్తుందా అని అన్నావు. అది ఎట్లా సాధ్యమవుతుంది అని అన్నావు. ఈ రోజు నేను నా ఆదిలాబాద్ ప్రజలిచ్చినటువంటి అవకాశం ద్వారా ఈ దేశ ప్రధానమంత్రి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి నా ఆదిలాబాద్ కు కావలసిన విషయాల మీద మాట్లాడించిన, కమిట్మెంట్ ఇప్పించిన తర్వాత పనులు పూర్తయ్యే విధంగా ఈ రోజు నేను ఎంబడిపడ్డా. సిగ్గుతో తలవంచుకోవాలా జోగురామన్న గారు. 2017లో ఆ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను ఢిల్లీకి వెళ్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ నేను మంజూరు చేసి తీసుకొస్తే 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు పైసలు విడుదల చేయని కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఆర్ఓబి కేంద్ర ప్రభుత్వం నుంచి
100% నిధులు మంజూరు చేయించుకొచ్చినా ఈ జూన్ లోపల ఆ పనులన్నీ కూడా పూర్తి చేయబోతున్నాం. నువ్వు అసంపూర్తిగా కమిషన్లు తీసుకొని ఇడసబెట్టిన పనులని నేను పూర్తి చేస్తున్నా.